లాస్ట్ 1 మంత్ నుంచి కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ ఫాలో అవుతూనే ఉంది. జాన్ 2, 2025కి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ కొన్ని రూమర్స్ వల్ల ఆల్మోస్ట్ 47% పడిపోయింది. ఆ టైంలో మార్కెట్ వాల్యూ 82,000 కోట్లు ఉండే కంపెనీ జస్ట్ 2 వారాల్లో 45,500 కోట్ల దగ్గరికి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 36,000 కోట్లు యావరేజ్ అయిపోయింది. సో అసలు ఏ కారణాల వల్ల ఇంత ఫాల్ అయ్యింది, మళ్ళీ స్టాక్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది, డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుండండి. ఫస్ట్, కళ్యాణ్ జ్యువెలర్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇది ఒక గోల్డ్ అండ్ డైమండ్స్ ని డిజైన్ చేసి సెల్ చేస్తుంది. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ. దీని బిజినెస్ మోడల్లో బేసికల్లీ 2 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ గోల్డ్, అందులో ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టడ్డెడ్. ఇందులో ఏవైతే స్టోన్స్ ఉంటాయో లైక్ డైమండ్స్, పర్ల్స్ అటాచ్ అయ్యి ఉంటాయో గోల్డ్ కి, వాటిని ఈ కేటగిరీలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో దీనికి గోల్డ్ నుంచి ఆల్మోస్ట్ 37% రెవెన్యూ పెరిగింది. అండ్ స్టడ్డెడ్ జ్యువెలరీ నుంచి 54% రెవెన్యూ పెరిగింది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోల్చుకుంటే. సో కన్సాలిడేటెడ్గా చూసుకుంటే రెవెన్యూ పెరిగింది, గ్రాస్ ప్రాఫిట్ పెరిగింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11% గ్రోత్ ఉంది ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్లో. అయినా ఎందుకు ఇంతలా 47% ఫాల్ అయింది? రీజన్స్ చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ జాన్ 6 నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయింది. అప్పుడు ఒకటి తర్వాత ఒకటి న్యూస్ ఇన్వెస్టర్స్ ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే సోషల్ మీడియా స్పెక్యులేషన్. చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియాలో, న్యూస్ లో. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ మోతిలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో టైఅప్ అయ్యి అనెథికల్ స్టాక్ ట్రాన్సాక్షన్స్ చేశాయని. అంటే హర్షద్ మెహతా స్టోరీలో ఆయన ఎలా అయితే ఈ అనెథికల్ స్టాక్ ట్రాన్సాక్షన్స్ చేశారో, లైక్ మార్కెట్ మ్యానిపులేషన్, ఇన్సైడర్ ట్రేడింగ్, అలాగే ఈ మోతిలాల్ ఓస్వాల్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఎక్కువ షేర్స్ కొనేసి స్టాక్ వాల్యూ పెంచుతున్నారని రూమర్స్ వచ్చాయి. సో ఇది ఇన్వెస్టర్స్ ని ఒక భయానికి గురి చేశాయి. ఈ విషయం ఒకవేళ నిజమయ్యి మళ్ళీ సెబీ ఏమైనా రియాక్ట్ అయితే స్టాక్ హెవీ ఫాలో అవ్వచ్చు అని పానిక్ సెల్లింగ్ అయింది. తర్వాత రెండు కంపెనీస్ ఇలాంటివి వాళ్ళు ఏం చేయలేదు అని అనౌన్స్ చేసినా కానీ అప్పటికి లేట్ అయ్యి స్టాక్ ఆల్రెడీ ఒక హెవీ ఫాల్ అయ్యింది. సో ఇది రీజన్ నెంబర్ 1. సెకండ్ రీజన్ ఏంటంటే ఐటీ రైట్స్ అండ్ బ్రైబరీ అలిగేషన్స్. జాన్ 1 అండ్ 2, 2025 ఆల్మోస్ట్ ఆ మోతిలాల్ ఓస్వాల్ తో కళ్యాణ్ జ్యువెలర్స్ ఫ్రాడ్ స్పెక్యులేషన్ లాగా ఈసారి ఇంకోటి వచ్చింది మార్కెట్ లోకి, అదే ఐటీ రైట్స్ అండ్ బ్రైబరీ. ఇక్కడ ఈసారి న్యూస్ ఏంటంటే కళ్యాణ్ జ్యువెలర్స్ ఆఫీసర్స్ అన్ని ఐటీ డిపార్ట్మెంట్స్ రైట్ చేశాయని, అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ అఫీషియల్స్ ఏదో లంచాలు తీసుకొని స్టాక్ మ్యానిపులేట్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ మళ్ళీ కంపెనీ ఈ రూమర్ తప్పు అనౌన్స్ చేసే టైంకి డ్యామేజ్ అయిపోయి ఉంది స్టాక్ ప్రైస్. కంపెనీ మేనేజ్మెంట్ క్లియర్ గా ఎటువంటి రైట్స్ అవ్వలేదు మా ఆఫీసర్స్ మీద అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ రూమర్స్, ఈ థర్డ్ పాయింట్ నిజంగా కంపెనీ అనౌన్స్ చేసిన ఒక ఎర్రర్ ఇన్వెస్టర్స్ ని డిస్సాటిస్ఫై చేశాయి అండ్ ఫియర్ ని క్రియేట్ చేశాయి. అదే ఐటీ నోటీస్. ఎస్, కంపెనీకి సిజిఎస్టి నుంచి నోటీస్ వచ్చింది. అందులో 34.4 లక్షలు ఐటీసీ తప్పుగా చూపించారని, ఆ 34.4 లక్షలు మళ్ళీ కట్టాలి గవర్నమెంట్ కి విత్ పెనాల్టీ అని చెప్పారు. సో ఇప్పటికే ఆల్రెడీ రూమర్స్ నడుస్తున్నాయి. కంపెనీ అవి తప్పు అని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చిన ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎర్రర్ ఒక బేస్ కింద అయ్యి ఇన్వెస్టర్స్ ని కొంచెం ఆలోచించేలాగా చేశాయి. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా చేయడానికి లేదా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేయడానికి. అందుకే ఇంత ఫాల్ చూసింది స్టాక్. అండ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది ఓవరాల్ మార్కెట్ కూడా కొంచెం ఫాల్ అయ్యింది. ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ కూడా ఏమైనా ఆ రూమర్స్ నిజమయ్యి ఎలాగో ఆల్ టైమ్ హై నుంచి ఫాల్ అయినా అవ్వచ్చు అని ప్రాఫిట్ బుకింగ్ కూడా కొన్ని ఇన్వెస్టర్స్ చేసుకున్నారు. ఇవన్నమాట మెయిన్ రీజన్ స్టాక్ ఫాల్ కి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలా వద్దా? సింపుల్. ఆ రైట్స్ అండ్ స్పెక్యులేషన్స్ అన్ని రూమర్స్ అని తెలిసాయి. సో నో నీడ్ టు వరీ. అండ్ ఈ ఐటీ ఇష్యూస్ చాలా కంపెనీస్ చేస్తూ ఉంటాయి. ఇది అంత హై రీజన్ ఏమీ కాదు ఇన్వెస్ట్ చేయకుండా ఉండటానికి. మెయిన్ గా మనం కంపెనీ బిజినెస్, మేనేజ్మెంట్ అండ్ నెంబర్స్ చూస్తాం. అలా చూసుకుంటే కంపెనీ మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ లో సిఏజిఆర్ ఆల్మోస్ట్ 20% పైన ఇస్తుంది. సో ఇది మంచి స్టాకే ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ కంపెనీ కూడా రీసెంట్ ప్రెజెంటేషన్ లో మంచిగా చెప్పింది దాని ఫ్యూచర్ ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని. అందులో క్లియర్ గా సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని చెప్పారు. ఈ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అంటే ఏంటి అంటే మనం డీమార్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏ స్టోర్స్ అయితే పెట్టి 2 years పైనే అవుతుందో వాటి నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఈ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ వల్ల తెలుస్తుంది అనమాట. సో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్తుంది. ఇంటర్నేషనల్ ఇండియాలో కూడా ఎక్స్పాన్షన్ చేస్తాము ఇంకా బిజినెస్ అని చెప్తుంది. సో ఇంత మంచిగా ఓవరాల్ ని కవర్ చేస్తుంటూ మంచి ఫ్యూచర్ అవుట్లుక్ ఉంది కంపెనీకి. అండ్ ఈ కంపెనీ రిలయన్స్ అండ్ టాటా లాగా వారసత్వం చేతుల్లోనే వెళ్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటే ఇండియాకి ఫార్మర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయిన వినోద్ రాయ్ గారు ఉన్నారు.
షాపర్ స్టాప్ ఫార్మర్ సీఈఓ అయిన సలీల్ నాయర్ గారు ఉన్నారు. ఆర్బీఐకి ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ గవర్నర్ అయిన ఉదేశీ గారు కూడా ఉన్నారు. సో ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉంది ఈ మేనేజ్మెంట్ టీం అంతా కూడా. కానీ టెక్నికల్ పరంగా చూసుకుంటే ఈ కంపెనీ కరెంట్లీ దాని ప్రీవియస్ ఎక్కడైతే లో ఫామ్ చేసిందో ఆ లో దగ్గరే ట్రేడ్ అవుతుంటూ ఉంది. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ చూసారా రీసెంట్ స్వింగ్ టెక్నికల్ అనాలిసిస్ పరంగా ఇది రీసెంట్ స్వింగ్ ని ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు నేను మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీస్ కోసం ఎత్తుక్కుంటాను. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కింద ఫామ్ అయినట్టు ఉంటుంది. కొంతమంది దీన్ని డబుల్ బాటమ్ ప్యాటర్న్ అని కూడా అంటారు. ఇది చాలా పవర్ఫుల్ ప్యాటర్న్ టెక్నికల్ అనాలిసిస్ లో. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ 590 to 610 పైని ఈ స్టాక్ ప్రైస్ అనేది సస్టైన్ అవుతుందో అప్పుడు నేను మళ్ళీ రీసెర్చ్ చేసి దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ కోసం లాంగ్ టర్మ్ కి వెతుక్కుంటాను. అండ్ గైస్ డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే, నేను ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. ఇది నా ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్ట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోండి. స్క్రీనర్ లో అవైలబుల్ గా ఉన్న డేటాని ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీకు ఒక కన్క్లూజన్ ఇస్తున్నాను స్టాక్ మీద. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. జస్ట్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చాలు. అండ్ ఇంకొక విషయం, ఈ కైండ్ ఆఫ్ స్టాక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నచ్చిందా? సిమిలర్ గా నేను ఆల్రెడీ టాటా మోటార్స్, జియో ఫైనాన్స్ అలా చాలా కంపెనీస్ చేశాను. ఆ ప్లేలిస్ట్ ఆల్రెడీ స్క్రీన్ మీద పాప్ అవుతుంది, ఒకసారి వెళ్ళి కవర్ చేయండి. అలాగే మన ఛానల్ ని చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.